విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఈ రోజు చిన్న పిల్లలు వచ్చి మై డైపర్ డజన్ గెట్ లీక్ బట్ లోకేష్ డిఎస్సి ఎగ్జామ్ గెట్స్ లీక్. ఇది పేపర్ లీకింగ్ అవ్వట్లేదు, కానీ లోకేష్ డిఎస్సి పేపర్ మాత్రం లీక్ అవుతుంది. లక్షలాది మంది, అది ఎమోషన్. డిఎస్సి ఎగ్జామ్ ఒక ఎమోషన్. మొన్ననే ఒక విద్యార్థి నాతో చెప్తా ఉన్నాడు అన్నమాట, డిఎస్సి ఎగ్జామ్ రాసిన కుర్రాడు. ఆ ఎమోషన్ చంపాడు లోకేష్. లక్షలాది మంది, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారన్నమాట. ఒక్కొక్క విద్యార్థి సుమారు 1 లక్షలు 2 లక్షలు అలా ఖర్చు పెట్టారు. ఎక్కడో దగ్గర హాస్టల్లో వెళ్ళి చదువుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాధిస్తానని ఖచ్చితంగా చదివారన్నమాట. బట్ లోకేష్ టీచర్జన్ వెనకాల కత్తితో పొడిచాడు. ఇలా అలా కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెన్ రైజ్ హైయర్ దెన్ హిస్ టీచర్స్. చూడ ఎంత బాగా చెప్పారు. టీచర్లు కంట ఇంకే సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పనిచేయదంట ఈ భారతదేశంలోని గ్రేట్ సిటిజన్షిప్ కోసం అని చెప్పేసి. అలాంటి టీచర్స్ పోస్టులనే లంచాలకి 10 లక్షలకి 15 లక్షలకి ప్రవేశపెట్టాడు ఈ లోకేష్. చూడండి ఎంత దారుణంగా ఈ పాలసీస్ ని మార్చాడు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రిలీజ్ చేసిన ఒకటి జీవో. ఆ జీవోలో ఏంటంటే స్పోర్ట్స్ పీపుల్ దే సపోజ్ టు రైట్ ది ఎగ్జామ్. ఏదో ఉంటే విరవీయడం కాదు, ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. ఇది ఎక్కడే కాదు, నువ్వు ఎంత స్పోర్ట్స్ లో ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఒలింపిక్స్ అవ్వచ్చు, బట్ దే షుడ్ రైట్ ది ఎగ్జామ్.